కాంగ్రెస్ ఈ రోజు మళ్లీ అధికారం రావడానికి, వైఎస్ ముఖ్యమంత్రి కావడానికి, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి ఏర్పడటానికి మీరు అబ్జర్వ్ చేసిన ఒక 2 కారణాలు, ప్రజలు ఏ విషయంలో వారిని విశ్వసించారనుకుంటున్నారు? అది చెప్పాలంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిణామాల కంటే కూడాను దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ విధానాలు కానివ్వండి, లేదా యూపీఏ ప్రభుత్వ విధానాలు ఈ రోజున దీనికి ఎక్కువ దోహదపడి అని చెప్పగలను. ఒక మన్మోహన్ సింగ్ గారి సంస్కరణలు కానివ్వండి, ఆయన విధానాలు ఇవి కూడా దోహదపడ్డాయి. అది ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్. ఆయన ఇచ్చినటువంటి వ్యవసాయదారులకి రుణాలు మాఫీ చేయడం కానివ్వండి, అలా అదేవిధంగా ఆయన చాలా వరకు ఈ పనికి ఉపాధి పథకం కానివ్వండి, ఇవి చాలా బాగా ప్రజల్లోకి వెళ్ళి, అందుకని కేంద్ర విధానాలుకి ఆమోదం పలుకుతూ అదేవిధంగా రాష్ట్రంలో కూడాను ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఉండాలి అనే దీంట్లో కేంద్రంతో పాటు ప్రజలు మేబీ వాడు దీనికి ఆమోద ముద్ర వేశారు అనుకోవచ్చు. కానీ మీ పార్టీ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చింది. ఎప్పటి నుంచో రాజకీయాలున్న మహాకూటమిని కూడా ప్రజలు తిరస్కరించడానికి, ముఖ్యంగా నగదు బదిలీ పథకాన్ని కూడా పక్కన పెట్టడానికి కారణం ఏమనిపిస్తుంది? విశ్వసనీయత లేకపోవటం, ఆ రకంగా వాళ్ళ యొక్క విశ్వాసం చూరుకునే విధంగా గతంలో లేకపోవటం, ఇవన్నీ కూడాను వాళ్ళకి అనిపించింది. ఇప్పుడు మళ్లీ తిరిగి అధికారం చేజిక్కించుకోవాలి, ఏమైనా అధికారమే పరమావధిగా వాళ్ళు అడుగులు ముందుకు వేయబట్టి ప్రజల్లో వాళ్ళ మీద విశ్వాసం లేదు. అండ్ అందుకనే వాళ్ళకి అంత అనుకున్నటువంటి విజయం లేకపోవడానికి ప్రధాన కారణం. సో ఈ పొత్తులు అవి కుదరక ముందు సిపిఐ నేత నారాయణ ఒక ఫార్ములా ఇచ్చారు, చంద్రబాబు చిరంజీవి చెరి సగం అధికారం పంచుకోవాలి. అలాంటిది ఏదైనా జరిగి ఉంటే బాగుండేది అనిపిస్తుందా మీకు? ఆయన అభిప్రాయం అలాగా ఉండాలి అనేది ఆయన కోరిక అయితే అయి ఉండొచ్చు, కానీ అవన్నీ జరిగేవి కాదు, ప్రాక్టికల్ గా జరిగేవి కాదు, ప్రజలు హర్షించేది కాదు, ప్రజలు కోరుకునేది కాదు. మీరు ముందు నుంచి గమనిస్తే గనక నేను చెప్తుండేవాడిని, ప్రజలు ఈ హంగ్ అనేది వస్తుంది అనేది మీడియా కానివ్వండి, రాజకీయ విశ్లేషకులు కానివ్వండి అంటున్న తరుణంలో నేను ఒకటే మాట అనేవాడిని, ప్రజలు చాలా చాలా తెలివిగల వాళ్ళు ఎప్పుడు హంగుకి అవకాశం ఇవ్వరు. వాళ్ళు ఎవరో ఏదో ఒక పక్షాన్ని నమ్మినటువంటి పక్షాన్ని ఉండి ఒకరికి కావాల్సిన మెజారిటీ ఇస్తారు అని అంటుండేవాడిని. అయితే ఈసారి ఆ అవకాశం కాంగ్రెస్ కి ఇచ్చారు. సో మీ చుట్టూ ఒక కోటరీ ఉందని, అందులోకి ఎవరు రానివ్వరు అనేది మొదటి నుంచి కూడా మీ మీద విమర్శ ఉంది. ఈ ఎన్నికల తర్వాతనైనా ఆ కోటరీ ఉందా లేదా తొలగించారా? కోటరీ అనేది నా దాకా రానివ్వకుండా ఎందుకు చేస్తారు? ఎవరైనా ఉన్నారు అంటే గనక అది నేను అందరికీ అందుబాటులో ఉండాలని, అందరికీ నేను సామీప్యంగా ఉండాలనేదే అనుకుంటారు తప్ప నన్ను ఏలియేట్ చేసి నన్ను దూరంగా ఉంచేసి ఏంటి లబ్ధి పొందుతారు? ఇట్స్ ఓన్లీ జస్ట్ రాంగ్ పర్సెప్షన్. మీ విశ్లేషణలో పాలకొల్లు ఓటమి పైన ఏమైనా సమీక్ష జరిగిందా పార్టీలో? ప్రధానంగా నిర్మాణం యొక్క లోపం అండ్ మా విధానం అన్ని స్థాయిలకి చివరి వరకు వెళ్లకపోవటం, ఇవన్నీ ప్రధానంగా నాకు కనిపిస్తున్నాయి. అంటే చిరంజీవి అంటే అందరి వాడు అని అనుకుంటారు, కానీ మీ స్థానిక ప్రజలు, మీ లోకల్ పీపుల్ కూడా మిమ్మల్ని అది మీద రిసీవ్ చేసుకోలేకపోవడానికి ఆ హడ్డీలు ఏంటి, ఆ అడ్డు వచ్చిన అంశాలు ఏంటి? లోకల్ పీపుల్ అంటే ఎవరు లోకల్? నాకు అందరి వాడిని అనుకుంటే ఆంధ్రప్రదేశ్ అంతా కూడా నేను అందరికి కావాల్సిన వాడిని. అండ్ లోకల్ నన్ను ఒక ప్రాంతానికి, ఒక ఊరికి, ఒక నియోజకవర్గానికి మీరు నన్ను అనటం అనేది సబబు కాదు. ఏ ప్రాంతంలో నేను నిలబడినా సరే గెలిచే అవకాశాలు ఎంత ఉన్నాయో ఓటమి చవి చూసేందుకు అవకాశాలు అన్నీ ఉన్నాయి. ఎందుకంటే ప్రధానంగా మేము అందరి చిట్ట చివరి స్థాయి వరకు నిర్మాణం లేకపోవడం ప్రధానమైన కారణం అని నాకు తెలుస్తుంది. పాలకుల్లో కూడా అదే జరిగింది, అంతే తప్ప ప్రధానంగా ప్రత్యేకించి ఏమీ లేదు. సో ఈ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ పోటీలో ఉండటం వల్ల అది కాంగ్రెస్ కు మేలు జరిగిందని ఒక వాదన నడుస్తుంది, మీరు ఏకీభవిస్తారా దీంతో? దానికి మేము ప్రధానమైన కారణం అని అనుకోండి. అంటే వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు కూడాను పీఆర్పీ లేకపోతే మేము వస్తామని అనుకుంటున్నారు వాళ్ళు. అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ప్రజలనేవాళ్ళు ఈసారి కాంగ్రెస్ కి వెయ్యాలనేది దేశవ్యాప్తంగా అనుకున్నారు కాబట్టి ఆ ప్రభావంతో రాష్ట్రం కూడా కాంగ్రెస్ కి వచ్చింది తప్ప అది మా మూలంగా కాంగ్రెస్ లబ్ధి పొందింది అనుకోను. ఎందుకంటే గతంలో అసలు ఇంతవరకు 36% ఓటర్స్ తోటి కాంగ్రెస్ రావడం అనేది వాళ్ళ చరిత్రలోనే అతి తక్కువ పర్సంటేజ్ తోటి ఈ రోజున అధికారంలోకి వచ్చారు. ఆ రకంగా చూస్తే గనక వాళ్ళు కూడా చాలా తక్కువ మెజారిటీ తోటి బొటాబొటిగా
అధికారం చేజిక్కించుకున్నట్లు. అది వాళ్ళకి సంపూర్ణ విజయం కాదు. ఈవేళ సీఎం గారు ఎక్కడో మాట్లాడుతూ ఈ విజయం నాకు అంత తృప్తినివ్వటం లేదు అన్నారంటే కనుక అది మామూలంగా వాళ్ళు విజయం లభించినట్టు కాదు. అది ప్రజలు అత్యధిక శాతం వాళ్ళ పక్కన లేరు. ఎక్కడో ఈ కాంబినేషన్స్ వీటిల్లో ఒక ఎడ్జ్ వాళ్ళు తీసుకున్నారు, అధికారం వాళ్ళకి వచ్చిందంతే. అంటే సినిమా నటుల్ని చూడటానికే వస్తారు తప్ప ఓట్లేరని కాంగ్రెస్ మొదటి నుంచి కూడా ప్రచారం చేసింది. అది నిజమైందని మీరు నమ్ముతున్నారు? ఈ రోజున నేను ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజాకర్షణతోటి వెల్లువెత్తిన జనం చూస్తే వాళ్ళందరూ కూడాను ఒక సినిమా నటుడిని చూడడానికి కేవలం వచ్చారు అన్నది నిజం కాదు. అది ఈ రోజున వాళ్ళు కూడాను చిరంజీవి లాంటి వ్యక్తి రావాలి, తద్వారా రాజకీయాల్లో మార్పు వస్తుంది అండ్ క్లీన్ గవర్నెన్స్ వస్తుంది, పారదర్శకత వస్తుంది. చిరంజీవి యొక్క ఫిలాసఫీ అన్నది, చిరంజీవి యొక్క విధానాలు ఒక స్థాయి వరకు అందరికీ ఆమోదం. అలాంటి వ్యక్తి రావాలి అని కోరుకున్నారు. బట్ వాళ్ళని ఓటుగా కన్వర్ట్ చేసుకోవడం ఎక్కడో ఫెయిల్ అయ్యాం తప్ప మా వైపు ప్రజలు ఆమోదం ఉండటంలో మాత్రం ప్రజలు ఫెయిల్ అవ్వలేదు. సో అసెంబ్లీలో మీ వ్యూహం ఏంటి? కొత్తగా వచ్చిన మీ పార్టీ వ్యూహం? ఏదైనా సరే ప్రజా సమస్యలు వాటిని తీర్చడంలో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం, ఆ సమస్యల పరిష్కార మార్గం వైపు మేము పయనించడం అనేది మా యొక్క ఇది. ఖచ్చితంగా ఆ రకంగా ప్రజా సమస్యల మీదే మేము యుద్ధం చేస్తాం. ప్రజా సమస్యల్ని పరిష్కారం వైపు అన్ని రకాలుగా ఒత్తిడి తీసుకొస్తాం. ప్రజా సమస్యలన్నింటినీ పరిష్కారం చూపించే విధంగా మా ప్రయత్నం చేస్తాం. అంటే లోక్సత్తా జయప్రకాష్ నాయక్ ఒక మాట చెప్తున్నారు, తాను ఎలాంటి వాకౌట్ చేయను, ఎలాంటి నిరసన చెప్పను, నా అభిప్రాయం అది చెప్తున్నట్టు. మీ పార్టీ కూడా అలాంటి ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయి? ఈ అనవసరమైనటువంటి వాగ్వివాదాలు, అనవసరమైన పంతాలు పట్టింపులు, మాటకు మాట అనటం, అక్కడి నుంచి పోడియం దగ్గరికి వెళ్లి ప్రజల ధనం కానివ్వండి, ప్రజల సమయం అయినా ఎంతో విలువైనవి. అండ్ అలాంటి వేదిక ఈ రోజున ఈ అసెంబ్లీ, దాన్ని మాత్రం మిస్యూజ్ చేసుకోం. ఆ రకంగా హుందాతనంగా ఉంటాము, దానికి గౌరవం తీసుకొస్తాము, అన్ని రకాలుగాను మేము ఉంటాం. అయితే నిరసన తెలియజేసిన పరిస్థితి వస్తే గనక వాకౌట్ చేయటం మూలంగా ఎంతో ఎఫెక్ట్ ఉంటుంది, తద్వారా వాళ్ళకి హెచ్చరికలాగా ఉంటుంది, ప్రజలకి ఒక అవేర్నెస్ తీసుకొచ్చిన వాళ్ళు అవుతామంటే మాత్రం వాకౌట్ చేయాల్సిన పరిస్థితులు వస్తే అది యాక్సెప్టెడ్ తప్ప వాకౌట్ చేయకుండా కూర్చుంది మాత్రం పనులు అవుతాయి, లేకపోతే ఇంకో రకంగా నిరసన అని మేము అనుకోవట్లేదు. కాకపోతే వెళ్లి గొడవ చేసేసి మా ప్రతి దానికి అయిన దానికి కాని దానికి మనం ఎలుగెత్తి చాడితేనే మన ప్రమేయం ఉంటుంది అనుకునే విధానానికి మాత్రం మేము వ్యతిరేకం. అంటే ఖచ్చితంగా మీరు పోడియంలోకి అయితే దూసుకుపోరు, ఎంత పెద్ద సమస్య వచ్చినా అలాంటివి చేయకూడదనే మా నిర్ణయం. సో మీరు ఈ క్రమంలోనే ఈ గడిచిన 4-5 రోజుల్లోనే మీరు కాంగ్రెస్ పట్ల కొంచెం సాఫ్ట్ కార్నర్ గా ఉన్నారని ఒక కామెంట్ వినపడుతుంది, పత్రికల్లో కూడా రాస్తున్నారు. ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు? అది పత్రికల పర్సెప్షన్ తప్ప అది మా విధానం కాదు. ఏదైనా సరే హుందాతనంగా ఉండాలి, గౌరవప్రదంగా ఉండాలి అనే నేపథ్యంలో వెళ్తాం తప్ప ఇది కాంగ్రెస్ కి మేము అనుకూలంగా ఉన్నాము, వాళ్ళతో పాటు మేము సానుకూలం అనే మాట కరెక్ట్ కాదు అది. సో ఈ క్రమంలో మీరు అసెంబ్లీలో ఇతర పార్టీలతో కలిసి ఆందోళన చేసే విషయంలో ఇతర పార్టీలను కలుపుకుపోతారా, మీరు కలిసిపోతారా? ఖచ్చితంగా ఇది ఏదైనా ఒక ఇష్యూ బేస్డ్ గా ఉండి వెళ్ళాలి అనుకుంటే ఆ భావ సారూప్యంతో కలిసి వెళ్ళాలంటే కలిసి కట్టుగా చేస్తేనే ఫలితాలు ఉంటాయనుకుంటే ఎలాంటి ఈగోలకు కానీ ఎలాంటి ఇండివిజువల్ గానే వెళతామనే ప్రసక్తి లేదు. ఎవరి నుంచి కలుపు వెళ్తాం, ఖచ్చితంగా మనం పోరాడతాం, అది సాధించే మార్గంలో మేము పయనిస్తాం. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అసెంబ్లీలో అందరి వాడిపై ప్రత్యేక ఇంటర్వ్యూ కొనసాగుతుంది.